ప్రైజ్లాడండి. దేవుడికి వందనాలు. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా దేవుడి పేరున నిండు వందనాలండి. మరి ఈ వీడియో ఈరోజు తీయడానికి కారణం ఏంటంటే, మరి ఈ వీడియో ఖచ్చితంగా మన క్రైస్తవులకండి. ఈరోజు గ్రహణం కాదండి, గ్రహణం మన క్రైస్తవులు పాటించవచ్చా పాటించకూడదా? మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణాన్ని క్రైస్తవులు అన్నవారు పాటించవచ్చా పాటించకూడదా అన్న అంశం మీద వీడియో తీస్తున్నానండి. మరి మన క్రైస్తవులు ఎవరైతే గర్భంతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో వాళ్ళకు ఉపయోగపడుతుందని నేను నమ్మి ఈ వీడియో తీస్తున్నానండి. మరి అయితే నాకు దేవుడు నా జీవితంలో చేసిన మేలు గ్రహణం ఏంటి, ఏం చేశాడు దేవుడు, నేను ఈ వీడియో చెప్పబోతున్నానండి. నాకు వివాహం జరిగిన 18 సంవత్సరాలకు మాకు బాబు పుట్టాడు. 17 సంవత్సరాలు గర్భం తెరిచాడు దేవుడు. గర్భం తెరిచినప్పుడు 4వ నెల వచ్చాక గ్రహణం అన్నది వచ్చిందండి. మరి 3 వెళ్ళి 4 వచ్చింది. 4 వచ్చినప్పుడు గ్రహణం వచ్చినప్పుడు అందరూ ఉంటారు కదండి బంధువులు. నాకు అత్తయ్యపోరు అమ్మయ్యపోళ్ళు కూడా అందరూ హిందువులండి. నా కుటుంబం మాత్రమే మరి దేవుడు నమ్ముకున్న కుటుంబం. అయితే వాళ్ళందరూ నువ్వు ఎంత దేవుడు నమ్ముకున్న కాడికి గ్రహణాన్ని ఖచ్చితంగా పాటించాలి, పాటించకపోతే గ్రహణం ఊర్లు అవి వస్తాయి, పిల్లలు సరిగా పుట్టరు అనేసి అని చెప్తారు కదండి. అలాగే నాకు కూడా చెప్పారు మా ఊళ్ళు, మా బంధువులందరూ కూడా గ్రహణాన్ని పాటించమని చెప్పారు. చెప్తే నేను అన్నాను, వాళ్ళ దగ్గర అన్నాను, మాకు అలాంటివి ఏమి ఉండవు, మా దేవుడే ఉన్నాడు, మాకు అవి ఏం మేము పాటించకూడదు అని చెప్పాను. చెప్పినా పాటించాలని వాళ్ళ ప్రకారంగా వాళ్ళు చెప్తారు కదండి. మరి అలాగే చెప్పారు. హిందువులు చెప్పడంలో ఆశ్చర్యం అయితే లేదు, కానీ మన క్రైస్తవులు కూడా ఎంతోమంది పాటించాలని చెప్పారండి నాకు. మనం దేవుడు నమ్ముకున్నప్పటికీ మాత్రం పాటించాలి అనేసి చెప్పారు. చెప్పినప్పుడు కూడా నేను తీసుకోలేదండి, క్రైస్తవుల మాటలు కూడా తీసుకోలేదు. ఇప్పుడు క్రైస్తవులా అక్కడ హిందువులా మాట్లాడింది కాదు, కానీ అది సత్యం అసత్యం అనేది మనకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి అక్కడ క్రైస్తవులు మాట్లాడినా హిందువులు మాట్లాడినా అది సత్యం అయితేనే తీసుకోవాలి మనం. అది అసత్యం, క్రైస్తవులు అసత్యం మాట్లాడితే అది క్రైస్తవులు మాట్లాడినా కూడా తీసుకోకూడదు. మరి నాకు ఎంతోమంది చెప్పారు కానీ నేను తీసుకోలేదు. నా ఆధారం నా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. నా దేవుడే ఉన్నాడో ఆయనే చూసుకుంటాడో, నేను మాత్రం పాటించను అనేసి మా ఇంట్లో ఉన్న మా అమ్మ వాళ్ళకి, మరి నేను గర్భంతో ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నానండి. ఉన్నప్పుడు అమ్మ వాళ్ళకి నేను ఏం పాటించనని చెప్పేసాను. నేను ఒకసారి నిర్ణయం తీసుకుంటే వాళ్ళు ఎంత చెప్పినా వినని వాళ్ళకి తెలుసు. ఇంకా తెలిసి ఒక గర్భిణీ స్త్రీ దగ్గర, నిజంగా గ్రహణం పాటించే వారి దగ్గర ఎంతోమంది పక్క నుండి చాలా జాగ్రత్తగా చూసుకుంటారండి. అయితే నేను ఇంకా అమ్మ వాళ్ళతో నేను పాటించను, నాకు దేవుడే ఉన్నాడు ఆయన చూసుకుంటాడు అనేసి చెప్పేశాను కదా. ఇంకా నేను పాటించను అని వాళ్ళకి తెలిసి వాళ్ళు నా దగ్గర కూడా ఎవరూ లేరు. నేను ప్రతిరోజు ఎలా అయితే నా రోజు గడిచాయో అదే యథావిధిగా నా పనులు నేను చక్కపెట్టుకున్నాను. అయితే పని అంటే ఇంట్లో పని కాదండి, నేను ఎప్పుడు ఎలా అయితే ఉంటానో అలాగే. ఇప్పుడు ఆ రోజు గ్రహణం 10 దాటాక స్టార్ట్ అయ్యింది, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అయితే నేను ఆ రోజు నాకు 9 నెలలు కూడా నాకు థైరాయిడ్ ఉందండి. థైరాయిడ్ ఉండడం వల్ల నాకు ఆ బిడ్డ మీద ప్రభావం పడకూడదని చెప్పేసి వ్యాక్సిన్ అన్నది ఇచ్చారు. ఇచ్చినప్పుడు నేను ప్రతిరోజు తొడకాళ్ళ మీద వ్యాక్సిన్ నేనే వేసుకుంటేదాన్ని, ఎవరో వేయడం కాదు. కానీ ఒకరోజు 2 రోజులు అయితే డాక్టర్ని పిలిపించుకుని వేయించుకుంటాం. 9 నెలలు అంటే ఎవరు వస్తారని చెప్పేసి నాకు నేనుగా వేసుకోవడం అన్నది నర్సులు నేర్పించారు. నాకు నేనుగా వేసుకుంటేదాన్ని. అలాగా ఆ రోజు కూడా ప్రతిరోజు నేను వ్యాక్సిన్ 10 దాటాక 11 లోపల వ్యాక్సిన్ అనేది వేసుకుంటేదాన్ని. కరెక్ట్గా 10 దాటాకనే గ్రహణం అన్నది స్టార్ట్ అయింది. అయితే యథావిధిగా నాకు గ్రహణం
స్టార్ట్ అన్నది జరిగింది. యథావిధిగా గ్రహణం స్టార్ట్ అన్నది జరిగిందండి. జరిగినప్పుడు జరిగాక నేను 10 దాటాక 10:30 11 అయింది. అప్పుడు వ్యాక్సిన్, ఎందుకంటే నేను పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడ్డాను. మరి ఆయనే నా ఆధారం, ఆయనే నా ఆశ్రయం, ఆయనే నా దుర్గము, ఆయనే నా కీడుము, ఆయన తప్ప నాకు ఎవ్వరూ లేరు. ఆయన మీదే పరిపూర్ణంగా ఆధారపడ్డాను కాబట్టి నేను గ్రహణం అన్న భయం లేకుండా నా పనులు నేను చేసుకున్నాను. కరెక్ట్గా గ్రహణం స్టార్ట్ అయ్యాక నేను వ్యాక్సిన్ అన్నదే నా సమయం అప్పుడు కాబట్టి నేను చేసుకున్నాను వ్యాక్సిన్. యథావిధిగా చేసుకున్నాక ఇలా వ్యాక్సిన్ చేసుకున్నాను, నేను పాటించలేదనేసి నేను మా వాళ్ళ దగ్గర చెప్పినప్పుడు మా తమ్ముడు ఆలకించి దెబ్బలాడాడు. అంటే వాళ్ళకుండి భయాలు వాళ్ళవి. మా తమ్ముడిని నేను తప్పు పట్టట్లేదు. ఒక అక్కగా గ్రహణం పాటించకపోతే నా గర్భంలో ఉన్న బిడ్డకి ఏమవుతుందో అన్న నా మీద ప్రేమ చెప్పిన నా తమ్ముడు నన్ను దెబ్బలాడాడు. అయితే హిందువులకు ఉంటాయి కదండి భయాలు, అలాగా వాళ్ళు హిందువులు కాబట్టి నా మీద ఉన్న ప్రేమను పెట్టి నన్ను దెబ్బలాడాడు మాట. ఆ బిడ్డకి లోన బిడ్డకి ఏదన్నా తేడా అవుతే ఏం చేస్తావు, క్రైస్తవులు అయినప్పటికీ గ్రహణం అన్నది ఖచ్చితంగా పాటించాలి, నువ్వు చెప్తే వినవు అనేసి అంటారు కదండి. ఇంట్లో ఎలా దెబ్బలాడతారో మీ అందరికీ తెలుసు. అలాగే నన్ను మా తమ్ముడు తిట్టాడు మాట. తిడితే అదేంటో అప్పటి వరకు నాకు చాలా ధైర్యంగా, చాలా నాకు దేవుడు ఉన్నాడు, నాకేం కాదు, నాకు గ్రహణం నన్ను ఏం చేస్తుంది, నా దేవుడు ఉండగా, సృష్టికర్త అయిన దేవుడు నా యేసుక్రీస్తు ప్రభువారు భయపడితే నేను నా యేసుక్రీస్తు వారికి భయపడాలి కానీ గ్రహణానికి నేను భయపడ్డం ఏంటనేసి చాలా ధైర్యంగా నా పనులన్నీ నేను చక్కబడేసుకున్నాను. యథావిధిగా నేను ఎలా అయితే ప్రతిరోజు నేను ఎలా నా పనులు నేను చూసుకునేదాన్నో అలాగే ఏ ఒక్కటి కూడా ఈరోజు గ్రహణం ఇది చేయకూడదన్న అది లేకుండా ఆ రోజు నేను ప్రతిరోజు ఏ రీతిలో అయితే ఉండేదానో అదే రీతిలో ఆ రోజు కూడా నేను ఉన్నాను. ఎందులోని నాకు మార్పు లేదు. అయితే మా తమ్ముడు ఎప్పుడైతే నన్ను దెబ్బలాడాడో నాలో సాతాను కూడా చిన్న భయం కలగజేశాడు. అయితే మా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి క్రిస్టియన్ అయినప్పటికీ తన అత్తయ్య గారు పాటించమని చెప్పారట. చెప్తే తన క్రిస్టియన్ అయినప్పటికీ పాటించారు వాళ్ళ గ్రహణం. నేను పాటించాను. నాగలక్ష్మి మా అత్తయ్య గారు మన క్రిస్టియన్ అయినా సరే గ్రహణాన్ని పాటించాలని చెప్పారు, నేను పాటించానని చెప్పారు. అయితే నేను పాటించలేదు, నేను దేవుడి మీద ఆధారపడ్డానని తనకు చెప్పాను. అయితే ఎప్పుడైతే తమ్ముడు తిట్టేశాడో అప్పుడు నాలో సాతానుగాడు చిన్న భయాన్ని పుట్టించాడు అన్నమాట. చిన్న భయం, ఎక్కడో మనం అబద్ధం చెప్పకూడదు, బైబిల్ చేతిలో ఉంది, చిన్న భయం అన్నదే నాకు పుట్టింది. సాతానుగాడు కలగజేసినప్పుడు నాకు ఆటోమేటిక్గా ఏడుపు వచ్చేసి నేను నా దగ్గర ఎవరూ లేరు. నేను గర్భంతో ఉన్నప్పటికీ నా దగ్గర ఎవరూ లేరు. నేను మామూలుగా యథావిధిగా ఎప్పుడు ఎలా అయితే చేసుకుంటుందానో అలాగే నేను ఉన్నాను. నా దగ్గర ఎవరు లేరు. నాకు తమ్ముడు తిట్టిన తిట్లు, అదే దెబ్బలాడిన మాటలు జ్ఞాపకం వచ్చి ఏడ్చేసి యేసయ్యా నానా నేను నీ మీద ఆధారపడ్డాను నాన్న, నీ మీద నేను ఆధారపడ్డాను కాబట్టే నేను ఏం పాటించలేదు, నేను అన్యజనుల్లో ఉన్నాను, ప్లీజ్ నాన్న నన్ను సిగ్గుపరచొద్దు నాన్న, ప్లీజ్ యేసయ్యా నన్ను సిగ్గుపరచొద్దు, వాళ్ళ దగ్గర నన్ను ఇప్పుడు మా తమ్ముడు తిట్టాడు, నా బిడ్డకి నా గర్భంలో ఉన్న బిడ్డకి ఏదైనా లోపం వస్తే అదిగో ఆ రోజు నేను చెప్పాను నువ్వు పాటించలేదా అని నన్ను తిడతారు ప్రభువా, వాళ్ళ దగ్గర నన్ను సిగ్గుపరచొద్దు అయ్యా, అన్ని జనుల్లో ఉన్నాను నేను, నాకు లేక 17 సంవత్సరాల గర్భం తెలుసో తండ్రి, నా గర్భంలో ఉన్న బిడ్డ మాత్రం చాలా శ్రేష్టమైన బిడ్డ, చాలా శ్రేష్టంగా పుట్టాలి నా బిడ్డ, అన్ని జనుల్లో ఉన్నాను, నేను పాటించలేదని అందరికీ తెలుసు, నాకు చాలా మంచి బిడ్డ నువ్వు ఇవ్వాలి, ఇస్తావు నాకు నమ్మకం ఉంది నాన్న, వాళ్ళ దగ్గర నేను సిగ్గుపరచుకున్నానని ఇప్పుడైతే మామూలుగా చెప్తున్నాను తప్ప ఆ రోజు నేను కన్నీటితో ప్రార్థన చేసుకున్నానండి. నాకు చక్కటి బిడ్డను, శ్రేష్టమైన బిడ్డను, ఏ లోపం లేకుండా అందమైన బిడ్డను ఇవి తండ్రి, నేను సాక్ష్యం చెప్పుకుంటాను,
దేవుడు నాకు ఆ రోజు నేను గ్రహణం పాటించలేదు, నాకు చక్కని బిడ్డనిచ్చాడని నేను సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభు అనేసి నేను చాలా కన్నీటితో, వేదంతో, బాధతో ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుంటే నిజంగా ఆ ప్రార్థన చేసుకున్నాక నేను ఒక వీడియో అన్నది చూశాను. విజయప్రసాద్ రెడ్డి గారని ఒక సేవకులు ఉన్నారు. ఆయన ఈ యొక్క గ్రహణం పాటించవచ్చా పాటించకూడదా అన్న విషయం మీద ఒక వీడియో అన్నది ఆయన చేశారు. చేసినప్పుడు పాటించిన అవసరం లేదని మన క్రైస్తవులు యథావిధిగా ఎప్పుడు ఎలా ఉంటామో అలాగ ఉండొచ్చు అనేసి ఆయన ఒక వీడియో చేసినప్పుడు నా ప్రార్థన అయిపోయాక ఆ వీడియో నేను చూసి అమ్మయ్య నాకు ఏం కాదు, నా దేవుడు ఉన్నాడు, మన క్రైస్తవులు ఎటువంటి ఏం పాటించకూడదు, మన దేవుడు ఉండగా మనకి ఏమీ మన మీద ఆ ప్రభావం చూపించు, నా గర్భంలో ఉన్న బిడ్డ మీద ఆ ప్రభావం చూపించు అనేసి ఆయన వాక్యం విన్నాక ఒక ధైర్యం అన్నది నాకు వచ్చింది. అప్పటి వరకు చిన్న భయం, అంటే వాడు తిట్టినప్పుడు నాలో ఆటోమేటిక్గా సాతాను కూడా ఒక భయాన్ని క్రియేట్ చేసినప్పుడు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ దేవుడి మీద నేను పరిపూర్ణంగా ఆధారపడి ప్రార్థన చేసుకున్నప్పుడు ఒక సేవకుడు ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు నాకు ధైర్యం వచ్చేసి ఇంకేం కాదు, నా బిడ్డ దేవుడు నాకు చక్కటి బిడ్డనిస్తాడో, నా బిడ్డకి ఏం కాదు అనేసి నేను చాలా ధైర్యంగా, ఇంకా నాకు భయం లేదండి. ఇంకా ఆ చిన్న క్షణంలో చిన్న భయం పుట్టింది. కానీ ఎప్పుడైతే ప్రార్థన చేసుకున్నాక సేవకుడి ద్వారా దేవుడు మాట్లాడాడో ఇంకా నాలో ఉన్న భయం తీసేసి ఏం కాదు, నా దేవుడు నాకు చక్కటి శ్రేష్టమైన బిడ్డనిస్తాడో, నాకు ఆరోగ్యకరమైన బిడ్డనిస్తాడో, నన్ను అన్ని జనుల్లో ఒక సాక్షిగా నిలబెడతాడని ఒక నమ్మకంతో నా 9 నెలలు నేను కొనసాగించానండి. 9 నెలలు పూర్తవే నాకు ఆపరేషన్ చేసి చక్కగా బిడ్డను తీసి మాకు ఇచ్చారండి. అయితే ఆ బిడ్డను తీసి ఇచ్చినప్పుడు ఆ తర్వాత రోజు, 2వ రోజు అనుకుంటాను, పుట్టేసిన రోజు కాదు కానీ రెండో రోజున రూమ్కి ఎత్తారు కదండి. ఆపరేషన్ చేసిన రోజున మనం ఐసీయూలో పెడతారో ఆ 2వ రోజు నా రూమ్కి ఎత్తారు, నా బిడ్డ దగ్గర నన్ను పంపించారు. అప్పుడు ఆ 2వ రోజున కరెక్ట్గా నాకు జ్ఞాపకం వచ్చింది. ఏంటి, నేను 4వ నెలలో ఉండగా గ్రహణం వచ్చింది కదా, నేను పాటించలేదు కదా, నేను దేవుడి మీద ఆధారపడ్డాను కదా, నా బిడ్డ ఎలా ఉన్నాడో నేను మొత్తం చూసుకోవాలని ఆ బిడ్డకి బట్టలు లేకుండా శిరస్సు కాంచి పాదం వరకు అన్నీ తడుముకుంటా చూసుకున్నానండి. నా బిడ్డను వెనక ముందు మొహం, చేతులు, కాళ్ళు అన్నీ కూడా నా బిడ్డను అంతా కూడా చూసుకుని దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడికే స్తోత్రములు. నిజంగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నాకు దేవుడు అందమైన బిడ్డను, శ్రేష్టమైన బిడ్డను ఇచ్చాడండి. ఎక్కడ చిన్ని మచ్చ కూడా లేకుండా శ్రేష్టమైన బిడ్డను, ఏ లోపం లేకుండా అందమైన బిడ్డను నాకు ఇచ్చాడండి. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా అండి, నేను ఆ బిడ్డను మీకు ఫోటో ఎడ్డింగ్ ఈ వీడియో ఎడ్డింగ్లో ఆ బిడ్డ ఫోటో అన్నది పెడతానండి, మీరు చూడండి ఆ బిడ్డను. నేను ఈ వీడియో చేసి మీకు పెట్టేటప్పుడు ఎడ్డింగ్లో మా బాబు ఫోటో పెడతాను. ఎడ్డింగ్ మీద మా బాబు చూడండి, చాలా చక్కటి బాబుని ఇచ్చాడు నాకు. చాలా చాలా అంటే చాలా ముద్దుగా, చాలా అందంగా, చాలా చాష్టమైన బిడ్డనిచ్చాడు. ఎందుకంటే నాకు లేక ఇచ్చిన బిడ్డ అండి. 18 సంవత్సరాలకి నాకు దేవుడు చక్కటి బిడ్డనిచ్చాడు. లేట్ అయిందని బాధపడ్డాను, కానీ లేట్ అయినా నాకు శ్రేష్టమైన బిడ్డనిచ్చాడండి. ఆ బాబు చాలా మంచి ఆరోగ్యకరమైన బిడ్డని ఇచ్చాడు, అందమైన బిడ్డనిచ్చాడు, అన్ని విషయాలు శ్రేష్టమైన బిడ్డనిచ్చాడు నాకు. అయితే ఒక్కటి నేను ఏం చెప్తున్నానంటే, క్రైస్తవులు కూడా ఎంతోమంది గ్రహణాన్ని పాటిస్తారండి. మనం క్రైస్తవులుగా ఉండి దేవుడిని నమ్ముకుని గ్రహణాలకు భయపడకుండా మనం పరిపూర్ణంగా దేవుడికి భయపడినప్పుడు, దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని సిగ్గుపరచడండి. ఖచ్చితంగా చెప్తున్నాను, నేను ప్రతి విషయంలో కూడా దేవుడి మీద ఆధారపడతాను. ఆధారపడినట్లుగానే అన్ని జనుల్లో నన్ను దేవుడు నిలబెడతాడండి. గ్రహణం విషయంలో మరి గ్రహణాన్ని నేను పాటించలేదు. మీరు కూడా ఒకవేళ ఈ వీడియో చూస్తున్నవారు, గర్భంతో ఉన్నవారు క్రైస్తవులు ఉండుంటే మీరు ఆ గ్రహణాన్ని పాటించవసరం లేదు. వీలైతే ఆ గ్రహణ సమయంలో ప్రార్థన చేసుకోండి, పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడండి. నాకు దేవుడు శ్రేష్టమైన బిడ్డనిస్తాడని నమ్మి ఆయన మీద ఆధారపడినప్పుడు మీలో అనుమానం అన్నది పెట్టుకోవద్దు.
ఖచ్చితంగా అనుమానం ఉంచకుండా పరిపూర్ణంగా దేవుడి మీద ఆధారపడి నాకు దేవుడు చక్కటి బిడ్డనిస్తాడని ఆయనకు ప్రార్థన చేసుకుని ఆయనకి అప్పచెప్పి మీరు మరో యథావిధిగా ఎప్పుడు ఎలా ఉంటారో అలా ఉండండి. నాకు దేవుడు చక్కటి బిడ్డని, శ్రేష్టమైన బిడ్డని ఇచ్చినట్లుగానే మీకు కూడా శ్రేష్టమైన బిడ్డనిస్తాడు, ఆరోగ్యకరమైన బిడ్డనిస్తాడు. ఆయన మీద ఆధారపడిన వాడిని దేవుడు ఎప్పుడు సిగ్గుపరచడు. దేవుడు నా జీవితంలో ఈ మేలు చేశాడండి, మీ జీవితంలో కూడా చేస్తాడని ఈ యొక్క వీడియో అన్నది నేను చేశాను. ఖచ్చితంగా ఈ వీడియో క్రైస్తవులు గర్భంతో ఉన్న వారికి షేర్ చేయండి. ఏం పాటించిన అవసరం లేదు, గ్రహణాలు మనం పాటించొద్దు, దేవుడి మీద ఆధారపడి ఉండండి. మీకు చక్కటి బిడ్డను దేవుడు ఇస్తాడు, నాకు ఇచ్చిన దేవుడు మీకు కూడా ఇస్తాడు. మరి మీ అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశతో నేను ఈ వీడియో చేశానండి. నా ఛానల్ని అందరూ కూడా మరి సబ్స్క్రైబర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే అనేక మందికి షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు నా జీవితంలో దేవుడు ఎన్నో మేలు చేశాడు. నేను లోకానికి వ్యతిరేకంగా ఎన్నో విషయాల్లో నిలబడ్డాను, కానీ నేను దేవుడు ఏ విషయంలో కూడా సిగ్గుపరచలేదు, మిమ్మల్ని కూడా సిగ్గుపరచడం. మనం ఆయన మీద ఆధారపడినట్లయితే బంధువులకు భయపడకుండా, బంధువుల మీద కానీ లోకం మీద కానీ ఆధారపడకుండా మనం దేవుడి మీద ఆధారపడితే ఖచ్చితంగా దేవుడు సిగ్గుపరచడండి. నన్ను నిలబెట్టిన దేవుడు మిమ్మల్ని నిలబెడతాడని ఈ వీడియో చేశాను. మీరు ఈ వీడియో అనేక మందికి షేర్ చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడి నుంచి అనేక వీడియోలు నేను తీస్తాను. దేవుడు నా జీవితంలో చేసిన మేలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ మీతో పంచుకుంటానండి. నా ఛానల్ మాత్రం అందరూ చూడండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు అనేక మందికి షేర్ చేయమని, లైక్ చేయమని. ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా నా యేసయ్యకే మహిమ, ఘనత, ప్రభావము చెల్లునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.